ఆరక్క పునిపి మనందరూ కూడా ఏం చేయాలా? దీపము స్తంభం మీదనే ఉంచబడాలా. హల్లెలూయా. దీపము స్తంభం మీద ఉంచబడితేనే మనం వెలిగించబడతాం. పాటలు పడుతూ సడన్గా చనిపోతున్నారు, దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. డ్రైవింగ్ చేస్తూ ఉంటే యాక్సిడెంట్ జరుగుతుంది, దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. శరీరం సంబంధించిన శరీరము చనిపోవచ్చు, కానీ మనలో ఉన్న ఆత్మ అనేది దీపము ఏ రీతిగా ఎక్కడికి పోతుందో ఒక్కసారి గుర్తెరగను. ఇదిగో నాకు ఇది ఉంది, నాకు సంతోషం ఉంది చాలు అనుకుంటున్నావేమో, నేను తాగుతాని అనుకుంటున్నావేమో. నీ ప్రాణం అనేది ఎవరి చేతులు ఉంది? నీ ప్రాణము యెహోవా వశములో ఉంది. నీ ప్రాణం అనేది దేవుని చేతిలో ఉంది. నీ ప్రాణం అనేది దేవుని యొక్క చేతిలో ఉంది. నువ్వు రావంటే కదిలి రావాల్సిందే. మాట్లాడుతూ చనిపోతున్నారంటే ఎవరు అనుకుంటున్నావు? పోతూ మరణిస్తున్నారంటే ఎవరు అనుకుంటున్నావు? ఇదిగో పొద్దున నాతో మాట్లాడినాడు, ఆ యొక్క చనిపోయినా అంటే ఎందుకు చనిపోతున్నాడు? ఒక్కసారి గుర్తెరగరు. చూడండి కదా, దేహము చంపువాడి కంటే ఎవరికి భయపడాలా? ఆత్మను దేహమును చంపువానికి భయపడాలా. ఈ దేహమును ఆత్మను చంపగల ఎవరు? దేవుడు మాత్రమే. ఈ దేహమును మనుషులు చంపగలుగుతారు, ఈ దేహమును మనుషులు చంపగలుగుతారు, కానీ మనలో ఆత్మను ఎవరు చంపగలుగుతారు? ఎవ్వరి తరం కూడా కాదు. చూడండి పిల్లరా, ఒక్కరికి మాత్రమే అధికారం ఉంది నీ పైన. అందుకే అంటున్నాడు,